మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏకైక డిమాండ్ యుద్ధ ప్రాతిపదికన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రామ్కీ చెత్త డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని, గత ఎన్నికల సందర్భంగా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చేలా తగిన చర్యలు చేపట్టాలని, లేని ఎడల భవిష్యత్తులో జరగబోయే ప్రజా ఆందోళనలకు ప్రభుత్వమే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. అదే క్రమంలో మరి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి బాధిత ప్రజలు రేపు జరగబోయే ఆందోళనలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీలో భాగస్వాములు అవుతారు. ఆ చెత్తను డంపింగ్ యార్డ్ ఎత్తివేసేంత వరకు కూడా రాజీలేని పోరాటాలు చేస్తారు. మరి ఆ పోరాటాల్లో ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు కూడా మిగతా వాళ్ళు వచ్చి భవిష్యత్తులో జరిగే ప్రజా ఆందోళనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నా పేరు బంగారు నరసింహరావు, సిఐటియు యూనియన్ నుంచి మేడ్చల్ మల్కాజ్ జిల్లా నాయకుడిని. ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్న ఈ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని చెప్పేసి, ప్రధానంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం కోసం మేడ్చల్ మల్కాజ్ జిల్లా అడిషనల్ కమిషనర్ విజయేంద్ర గారికి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సమస్యను సానుకూలంగా స్పందించాలని చెప్పేసి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజా ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల వాతావరణం కలుషితమై గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం సంబంధించిన 3 లక్షల ప్రజానికేమి కాదు, కీసరా, దమ్మాయిగూడ, గట్కేసర్ సంబంధించినటువంటి 10 లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తున్నటువంటి డంపింగ్ యార్డును యుద్ధ ప్రాతిపదికన ఎత్తేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రజల రక్షణార్థం తాత్కాలికమైనటువంటి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి, ఎండాకాలం అంటే కొంత స్మెల్ తక్కువ ఉండొచ్చు, కానీ వర్షాలు పడడం వల్ల, తడి ఉండడం వల్ల దుర్గంధం అనేది వెదజల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ దుర్వాసన పీల్చుకోవడం వల్ల అనేక మంది మహిళలు, చిన్నపిల్లలు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల బారిన పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు ఈరోజు డంపింగ్ యార్డును ఎత్తేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాబోయే కాలంలో డంపింగ్ యార్డ్ ఎత్తేసే విధంగా ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, రాబోయే కాలంలో జేఏసీ తరఫున ప్రజలందరూ సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. బాధ ఈ వాసన, ఈ చెత్త, మురుగునీరు, పురుగులు, ఈగలు, దోమలతోని చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యల వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ అనారోగ్యాల పాలవుతున్నారు. చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యలు బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో కనీసము మన జవహర్ నగర్ లో హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమన్నా సమస్యలు అంటే చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఉన్న దగ్గర పనులు కూడా సరిగా లేవు. ఆ జవహర్ నగర్ లో కనీసం కంపెనీలు కానీ ఏవి కానీ సరైన పద్ధతిలో మనకు పని దొరకడం కూడా కష్టంగానే ఉంది. అక్కడ ఆ జవహర్ నగర్ లో ఉన్న ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని మేము పోరాటం చేస్తున్నాము. గతంలో చేసిన జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీలో చేసినప్పుడు ప్రజా సంఘాల మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కేసులు పెట్టడానికి గ్యారంటీ లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా కేసులు పెడతారు. మరి ఆ కేసుల పైన కూడా మేము కొట్లాడాల్సి వస్తుంది. ఈ కొట్లాటకు మన విలేకరులందరూ మా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయడానికి అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. నా పేరు మల్లేష్, ఏఐఎఫ్టియు ట్రేడ్ యూనియన్ నాయకుడిని. ఏదైతే డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఈరోజు కలెక్టర్కు ప్రజావాణిలో ఒక వినతి పత్రం వేయడం జరిగింది. ఎందుకంటే ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల అనేక నష్టాలు, డంపింగ్ యార్డు వల్ల ప్రజల తమ మానవ ప్రాణాలను కోల్పోతున్నారు. విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని, జవహర్ నగర్ నుంచి ఎత్తివేయాలని, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్తను మొత్తం కూడా జవహర్ నగర్లో వేయడం వల్ల అనేక కాలనీలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు, రోగాలను బారిపడుతున్నారు. కనుక ఈ చెత్తను ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.
డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు రావడం జరిగింది. కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. జవహర్ నగర్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి వర్షాలు పడుతుంటే అనేకమైనటువంటి రోగాలకు చుట్టుపక్కల ఉన్న బస్తీలు రోగాల పాలవుతున్నారు. కాబట్టి ప్రతిరోజు 10 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు అక్కడ డంప్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని డంపింగ్ యార్డును 4 భాగాలుగా కూడా విడగొట్టాలని మేము చైతన్య మహిళా సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఓడబ్ల్యూ మహిళా సంఘంలో పనిచేస్తున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. మన జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. నా పేరు శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక. ఈరోజు జవహర్ నగర్లో డంపింగ్ యార్డు ఉంది. దీనికి సంబంధించి గతంలో 5-6 గ్రామాలకే ఉన్నటువంటి చెత్తని అక్కడ వేయటానికి పర్మిషన్ తీసుకొని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత తదనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఆ జవహర్ నగర్ ప్రాంతంలో డంప్ చేస్తూ ఉంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పడం ఏంటంటే, మేము శాస్త్రీయంగా ఇక్కడ పనిచేస్తున్నాం, ఎటువంటి వాసన రాదు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్తున్నారు. కానీ అనేక మంది శాస్త్రవేత్తలు అక్కడికి విజిట్ చేసి ఆ ప్రాంతం మీద స్టడీ చేస్తే ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా కలుషితం అవుతా ఉంది. అదేవిధంగా దుర్వాసన వల్ల మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఎత్తివేయాలని చెప్పేసి, శాస్త్రీయంగా దీని మీద కూడా స్టడీ చేయాలని చెప్పేసి మన కార్యాచరణ కమిటీ దీని మీద అనేక రూపాల్లో ఫైట్ చేస్తూ ఉంది. ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ పోరాట కమిటీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్లందరినీ కూడా సమీకరించి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ పోరాట రూపం తీసుకుంటాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా మీడియా మిత్రుల్ని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. కొంచెం వెనక పడుతున్నా